బ్రేకింగ్ న్యూస్. ఎగువన కర్ణాటక మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు కృష్ణా నది పొంగుతున్నది. ముఖ్యంగా కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రాజెక్టులు కూడా నిండుకుండలాగా మారిపోయాయి. అయితే తుంగభద్ర కూడా తుంగభద్ర నదికి కూడా ఈ ఇన్ఫ్లో అలాగే అవుట్ఫ్లో భారీగా ఉన్నదని చెప్పేసి అధికారులు కూడా చెప్తా ఉన్నారు. ఇక కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లోని రైతులకు కావచ్చు, లేదంటే అక్కడ ప్రాంతాల్లో ఉన్న పంట పొలాలకు సంబంధించిన వ్యక్తులకు కూడా అధికారులు ఇప్పుడు చాలా క్లియర్ గా కొన్ని నోటీసులు అయితే జారీ చేస్తా ఉన్నారు. అప్రమత్తంగా ఉండాలి, ఏ క్షణమైనా ఇన్ఫ్లో పెరగొచ్చు, ఇక అవుట్ఫ్లో కూడా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇన్ఫ్లో భారీగా వస్తుంది కాబట్టి అవుట్ఫ్లో కూడా ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వారంతా అప్రమత్తంగా ఉండాలని వీరైతే చెప్తా ఉన్నారు. మొత్తానికి కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి భారీగా ఇన్ఫ్లో అనేది వస్తా ఉన్నది. రోజుకు 39,254 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుండగా ఇక 735 క్యూసెక్ల అవుట్ఫ్లో కొనసాగుతా ఉన్నది. అయితే డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా ప్రస్తుతం డ్యాంలో 1599 అడుగుల వరకు నీరు చేరింది. ఇక మీదట నీరు కూడా ఇన్ఫ్లో అనేది ఎక్కువగా ఉన్నది కాబట్టి ఇక అవుట్ఫ్లో కూడా పెంచే అవకాశం అయితే కనిపిస్తా ఉన్నది. అయితే తుంగభద్ర నుంచి వచ్చే నీరు కృష్ణా నదిలోకి వెళ్తుంది కాబట్టి కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా బేసిన్ ప్రాజెక్టులు అనగా నాగార్జున సాగర్, సుంకిశాల, ప్రకాశం బ్యారేజ్ పై ఒత్తిడి పెరుగుతుంది. ఇప్పటికే ఎగువన వర్షాలు భారీగా పడతా ఉన్నాయి కాబట్టి వరద ప్రమాదం కూడా పొంచి ఉన్నది. నదీ తీర వాసులు, పొలాలు తక్కువ ప్రాంతాల్లో ఉన్న లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు కూడా సూచిస్తా ఉన్నారు. అయితే అధికారుల ఇన్ఫ్లో పెరిగితే అవుట్ఫ్లో కూడా క్రమంగా పెంచుతారు కాబట్టి వీరంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు అయితే చెప్తా ఉన్నారు.